కామన్ క్యాపిటల్ గడువు ముగుస్తున్న వేళ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఉమ్మడి రాజధాని గడువు పెంచేందుకు కుట్ర జరుగుతుందని అంటున్నారు మాజీ మంత్రి. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ అని కాంగ్రెస్ అంటోంది. యూటీ కామన్ క్యాపిటల్ చర్చే లేదంటోంది బీజేపీ. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. రేపు హైదరాబాద్ను దబ్బన 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ 2 తారీఖు నాడు. ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఇదే గులాబీ కండువాకు తప్ప వాళ్ళతో కాదు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావద్దంటే గులాబీ జెండా ఉండాలి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన కమెంట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మరికొంతకాలం పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి. ఇప్పుడు జరుగుతున్నవి తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు. తెలంగాణ కోసం ఢిల్లీలో కొట్లాడే గులాబీ జెండాను గెలిపించుకోవాలన్నారు. ఇది తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ తలరాతల్ని మార్చే ఎన్నిక. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ను 10 ఏళ్ళు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు. మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు, మాది, మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులో హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 జూన్ 1తో ఆ గడువు ముగియనుంది. 100% తెలంగాణ సొంతం కాబోతోంది. సరిగ్గా గడువు ముగుస్తున్న సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరం కూడా ఎన్నికల ఎజెండాగా మారింది. రాజధాని లేని ఏపీ నేతలు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా లేదంటే ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్రలు చేస్తున్నారన్నది బీఆర్ఎస్ అనుమానం. ఓట్లు దండుకోవడం కోసం ఉమ్మడి రాజధాని నినాదం వినిపిస్తున్నారంటోంది కాంగ్రెస్. యూటీ చేయాలన్నది కేటీఆర్ కోరికై ఉంటుందని, అలాంటి చర్చే ఎక్కడా లేదంటోంది బీజేపీ. ఆయన పగటి కళలు అంటున్నాడు, ఆయన కోరుకుంటున్నాడేమో యూటీ కావాలని. అటువంటి ఆలోచన, చర్చ, ప్రస్తావన ఎప్పటివరకు ఎక్కడ రాలేదు. ఆయనకుంటే మనం ఏం చేస్తాం? వీళ్ళు మాట్లాడే తెలుగుదేశం అని చెప్పి లేక ఉమ్మడి రాజధాని చేస్తామని చెప్పేది పచ్చి అబద్ధాలు. ఆయన రాజీనామా చేసి పోవాలని చూస్తున్నాడు. ఎట్లా ఈడ బొమ్మడితోటి పంచాయతీ ఉన్నది, మరదలు పోయి జైల్లో కూర్చున్నది, నన్ను ఎక్కడ జైల్లో పెట్టుకోవాలని హరీష్ రావు భయపడుతున్నట్టున్నాడు. ఇట్లాంటివన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కొద్ది వారాల క్రితం ఏపీలోనూ కొందరు నేతలు ఉమ్మడి రాజధాని అంశాన్ని చర్చకు పెట్టడంతో పెను సంచలనంగా మారింది. ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఎన్నికల నినాదంగా మారుతోంది. మరి నిజంగానే హైదరాబాద్పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందా? ఓట్ల వేటలో భాగంగా పార్టీలు రచ్చ చేస్తున్నాయా?